తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరగనుంది. సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులుండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక ప్రతి పోలింగ్ బూత్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. రైట్, ఇక తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, అక్కడ పోలింగ్ స్టార్ట్ అయిందా? ఏంటి భద్రత ఏర్పాట్లు ఎలా ఏర్పాటు చేస్తున్నారు? ఏంటి సిచ్యువేషన్ అక్కడ? థ్యాంక్ యూ అనేది నిజాం ఇటు పంచాయతీ ఎన్నికల సంబంధించి కీలక ఘట్టము ఇప్పుడే షురైందని చెప్పొచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా సంబంధించి కూడా ఈ రోజు ఇటు ఎన్నికల పోలింగ్ ఇప్పుడు ప్రసారమైనందుకు తెలిసింది. మన ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్ సంబంధించి జానకంపేట పోలింగ్ కేంద్రం వద్దాము. ఇక్కడ చూసిన ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ పోలింగ్ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉత్తరం ఉందని చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్ లో తొలి విడత ఎన్నికలు ఈ రోజు కూడా పోలింగ్ జరుగుతుంది. బోధన్, అలాగే బోధన్, చందూరు, కోటగిరి, మోసల, పోతంగల్, రెంజల్, అలాగే రుద్రు, సాలూర, వడ్ని, ఎర్రపల్లి, నైపూడి మండలాల్లో కూడా ఎన్నికల ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ పోలింగ్ సంబంధించి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అయితే మొత్తం 184 పంచాయతీలకు గాను ఇప్పటికే 29 గ్రామాలు ఏకీకరణ కాగా మిగతా 55 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అలాగే 1,642 వార్డు స్థానాలకు కూడా కాగా 575 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే మిగిలిన 1,060 స్థానాలు ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. ఇక్కడ 7 వార్డులకు అసలు ఆమిషన్ కూడా దాఖలు చేయనట్లు కూడా తెలుస్తుంది. అయితే భద్రపరంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే 1,384 మంది సిబ్బందితో భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. వీటిలో 2 డీసీపీలు, అలాగే 5 ఏసీపీలు, 17 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్, అలాగే 71 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 74 మంది ఏఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, 192 హెడ్ కానిస్టేబుల్, అలాగే 789 హెడ్ కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. 230 మహిళా కూడా బందోబస్తులో విధులు ఉన్నారు. అయితే మొత్తం ఇప్పుడు బోధన్ డివిజన్కి సంబంధించిన 31 కేంద్రాలను కూడా సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. అయితే గతంలో జరిగిన సంఘటనల దృష్టిలో పెట్టుకొని వీటి 31 సమస్యాత్మక కేంద్రాలు కూడా గుర్తించారు. వీటికి ప్రత్యేక వెబ్ కెమెరా ద్వారా కూడా ఎప్పటికప్పుడు గట్టి నిఘా కూడా ఏర్పాటు చేశారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే 1,741 మంది విఓలు, అలాగే 2,350 మంది ఓపీలో కూడా సిబ్బంది నిధులు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టు నిజామాబాద్ జిల్లా కావచ్చు, కామారెడ్డి జిల్లాలో కూడా పోలింగ్ మాత్రం ప్రశాంతంగా ఇప్పుడు ప్రారంభం చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించి కూడా పోలింగ్ కేంద్రాలకు బారుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద చూసినట్లయితే ప్రశాంతంగా ఇప్పుడైతే పోలింగ్ మొత్తం ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. అని నవీన్, మరి ఎక్కడేమైనా సమస్యాత్మక ప్రాంతాలు ఏమైనా గుర్తించారా? అక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? భద్రత ఏర్పాటు అదే ప్రస్తుతం చూసినట్ల మొత్తం గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఇప్పటికీ మొత్తం ఇటు బోధన్ డివిజన్ సంబంధించి 31 పోలింగ్ కేంద్రాలను సమస్య ప్రాంతాలుగా గుర్తించారు. వాటికి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం వెబ్ కాస్టింగ్ కెమెరాల ద్వారా కూడా ఇప్పటికప్పుడు అక్కడ పోలింగ్ కేంద్రాలను కూడా మానిటర్ చేస్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పొచ్చు. అక్కడ ప్రత్యేక కూడా నిఘా కూడా ఏర్పాటు చేసినట్లు కూడా ఇప్పటికీ చెప్పిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అని రైట్ నవీన్, థ్యాంక్ యూ. Shahid Pati
తెలంగాణలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. మొత్తం 184 పంచాయతీలకు గాను ఇప్పటికే 29 గ్రామాల్లో ఏకగ్రీవం కాగా మిగతా 155 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే 1642 వార్డు స్థానాలకు 575 స్థానాలు ఏకగ్రీవం అవగా మిగిలిన 1060 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు.